అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా గానీ, తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్‌ని సంపాదించుకున్నాడు హీరో అఖిల్. హిట్‌లతో, ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్‌లో దూసుకెళ్తున్న ఈ కుర్రాడి వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబం గురించి, ఇతడికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం రండి. హీరో అఖిల్ 1994 ఏప్రిల్ 8న జన్మించాడు. అయితే ఆయన చైతన్య విద్యాలయంలో స్టడీని ప్రారంభించాడు. తర్వాత ఆస్ట్రేలియాలో చదువును 2 ఏళ్ల పాటు కొనసాగించి తిరిగి హైదరాబాద్ వచ్చి ఓయాక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో స్టడీ కంప్లీట్ చేశాడు. అయితే తన 16వ ఏట నుండే సినీ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు హీరో అఖిల్. అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున కోరిక ప్రకారం బిజినెస్ మేనేజ్మెంట్లో చేరడానికి బదులు న్యూయార్క్లోని లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సులో చేరాడు అఖిల్. అయితే అఖిల్ చిన్నప్పుడే సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. 1995లో విడుదలైన సిసింద్రి సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు అఖిల్. అయితే ఈ సినిమాలో అఖిల్ తండ్రి నాగార్జున కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. వీరిద్దరు కలిసి ఈ సినిమాలో సందడి చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే 2010లో అఖిల్ తండ్రి నాగ్ కింగ్స్ టీంలో క్రికెట్ ఆడాడు అఖిల్. దీంతో అఖిల్ పేరు మరింత మారుమోగిపోయింది. అలా సెలబ్రిటీలు ఆడే క్రికెట్ లీగ్లో అఖిల్ కూడా మెరుస్తూ ఉండేవాడు. అయితే 2014లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమాలో తళుక్కున మెరిశాడు అఖిల్. ఈ సినిమాలో అక్కినేని హీరోలందరూ కలిసి సందడి చేశారు. అయితే ఈ సినిమా తర్వాత అఖిల్ 2015 సంవత్సరంలో అఖిల్ అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. అటు తర్వాత మరిన్ని సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు అఖిల్. హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి సినిమాలు చేసి అలరించాడు. అటు తర్వాత లెనిన్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. అయితే అఖిల్ తల్లిదండ్రులు హీరో నాగార్జున, హీరోయిన్ అమలా దంపతులైన విషయం అందరికీ తెలిసిందే. అఖిల్కి బ్రదర్ ఉన్నాడు, పేరు నాగ చైతన్య. ఇతడు కూడా టాలీవుడ్లో హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే నాగ చైతన్యకు టాలీవుడ్లో హీరోయిన్ అయిన సమంతతో వివాహం జరిగింది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు, అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే అఖిల్ విషయంలో కూడా ఒక అనుకోని విషయం జరిగింది. అదేంటంటే అఖిల్ వైవాహిక జీవితమే. అయితే నాగ చైతన్య, సమంత వివాహం జరిగిన సందర్భంలోనే అఖిల్కు కూడా వివాహం జరగాల్సి ఉంది. కానీ ఆ వివాహం రద్దయింది. అఖిల్ శ్రేయా భోపాల్ అనే ఆమెను ప్రేమించాడు. వీరిద్దరూ ఎన్నో ఏళ్ళు చక్కగా కలిసి మెలిసి కొనసాగారు. తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చడానికి పెద్దల అంగీకారం తీసుకున్నారు. అలా వారి పెళ్లి ఫిక్స్ అయింది. అయితే సమంత, నాగ చైతన్య వివాహంతో పాటు అఖిల్, భోపాల్ వివాహం జరగాల్సి ఉంది. అయితే పలు అనివార్య కారణాల వల్ల అఖిల్కి, శ్రేయా భోపాల్కి మధ్యన వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా వారి వివాహం రద్దయింది. అయితే తర్వాత సమంత, నాగ చైతన్య వివాహం జరిగిపోయింది. కానీ తర్వాత వారిద్దరు విడాకులు తీసుకుని విడిపోవడం కూడా జరిగింది. అయితే అటు కొన్నేళ్ళ తర్వాత అఖిల్కి జైనాబ్ రవిడ్జితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ విషయాన్ని పెద్దలకి తెలియజేశారు. అలా వారిద్దరూ తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధం వైపు మలచారు. అలా జూబ్లీహిల్స్లోని నాగార్జున ఇంట్లో 2024 నవంబర్ 26న అఖిల్కి, జైనాబ్కి నిశ్చితార్థం జరిగింది. అటు తర్వాత 2025 జూన్ 6న వారి వివాహం కూడా జరిగింది. అయితే ఇది అంతా బాగానే ఉంది. అఖిల్కి మొదట వివాహం జరగాల్సిన శ్రేయా భోపాల్ అఖిల్తో విడిపోయిన తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అలా అఖిల్ కూడా జైనాబ్ను వివాహం చేసుకుని అతడు కూడా తన లైఫ్ని కొనసాగించాడు. అయితే అఖిల్కి అనుకోని ఒక ప్రమాదం జరిగింది. లెనిన్ సినిమాకు ముందు అతడు ఇంటిలో ఉండగా అనుకోని విధంగా అతడి చెయ్యి కట్ అయింది. దీంతో అతడు చాలా ఏళ్ళు ఆ సమస్యతో ఇబ్బంది పడ్డాడు. ట్రీట్మెంట్ కోసం కూడా కొన్నాళ్ళ పాటు అతడు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఎంతో
చింతించారు. ఆ విషయాన్ని నాగార్జున కూడా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. అఖిల్‌కి చెయ్యి కట్టడం వల్ల తను చెయ్యి పనిచేయదేమో అని డాక్టర్లు కూడా ఎంతో సందేహం వ్యక్తం చేశారని, అయితే అఖిల్ ఎంతో కష్టపడి తన చేతిని బాగు చేసుకునే వరకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎంతో ఓర్పుతో, నేర్పుతో ముందుకు వెళ్ళాడని నాగార్జున బాధతోనే వెల్లడించారు. అయితే అఖిల్ తన మొదటి భార్య విషయంలో చేసిన తప్పిదం వల్ల ఆమె దూరమయింది. అయితే రెండో భార్య సైలెంట్‌గా ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే ఆమె పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో కనిపిస్తుంది.